యూఎస్ఏ వీసా అప్రూవ్ అయ్యాక చాలా మంది స్టూడెంట్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడే చేస్తారు. వీసా అప్రూవ్ అయిపోగానే ఇంకా అంతా అయిపోయింది, ఇంకా జస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే అనుకుంటారు. కానీ ఇన్ఫ్యాక్ట్ వీసా అప్రూవ్ అయ్యాకనే అసలైన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. పాస్పోర్ట్, వీసా, లోన్ డాక్యుమెంట్స్, I-20, అడ్మిషన్ లెటర్, ఇవన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ హౌసింగ్. యూఎస్ఏకి వెళ్లే ముందే అట్లీస్ట్ టెంపరీ అకామిడేషన్ అయినా అరేంజ్ చేసుకొని వెళ్ళాలి త్రూ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. అక్కడికి వెళ్ళాక చూసుకోవాలంటే అది చాలా స్ట్రెస్ఫుల్ అవుతుంది. థర్డ్ థింగ్ మనీ ప్లానింగ్. యూఎస్ఏ వచ్చిన ఫస్ట్ 2 to 3 వీక్స్ వరకు ఎమర్జెన్సీ ఫండింగ్ డెఫినెట్గా ఉండాలి. వచ్చేయగానే క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ దొరకవు, అవి దొరకాలంటే టైం పడుతుంది. ఈ లోపు మనకి మేనేజ్ చేసుకోవడానికి మనీ ఉండాలి. అండ్ ద లాస్ట్ థింగ్ మెంటల్ ప్రిపరేషన్. యూఎస్ఏ వచ్చిన ఫస్ట్ ఫ్యూ వీక్స్ మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అసలు ఏం చేయాలో, ఏం చేస్తున్నామో ఏం అర్థం కాదు. చాలా లోన్లీగా అనిపిస్తుంది అండ్ చాలా హోమ్ సిక్నెస్ కూడా ఫీల్ అవుతాము. బట్ అవన్నీ టైం పాస్ అయ్యే కొద్దీ మనకు అలవాటు అయిపోతాయి. సో వీసా అప్రూవ్ అవ్వడం అంటే రియల్ డెస్టినేషన్ కాదు, అప్పుడే జర్నీ స్టార్ట్ అయిందని అర్థం. సో వీసా తర్వాత బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూఎస్ఏ వచ్చే ముందు ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ యూఎస్ఏ అప్డేట్స్. బాయ్.